వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన వాల్ పోస్టర్లపై పోలీసులు స్పందించారు. పోస్టర్లు వెలిసిన ప్రభావిత ప్రాంతాలలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇతర పోలీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం చెన్నూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం వాజోడు మండలంలోని ఆదివాసుల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్లకూడదంటూ సిపిఐ మావోయిస్టులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి ఆదివాసీ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై ప్రతిఘటించిన ఆదివాసీ యువత మావోయిస్టులకు వ్యతిరేకంగా వాలు పోస్టర్లను విడుదల చేయడం హర్షణీయమని ఏసీపీ పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గుర్తు తెలియని యువకులు వాలు పోస్టర్లు వేశారని, ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి లేదని, వారి ప్రాబల్యం తగ్గిందని ఏసీపీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. వాల్ పోస్టర్లు ఎవరు వేశారు, ఎందుకు వేశారో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేస్తానని ఏసీపీ తెలిపారు. చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతంలో మరియు నీర్వాయి, కోటపల్లి, భీమారం ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గతంలో ఇదంతా దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి మన దగ్గర మావోయిస్టులు లేనప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఎంతవరకు మనం జరిగిందన్న దాని మీద అందరూ జనాలల్లో అభివృద్ధిని ఆటంకపరిచేది మావోయిస్టులు అనేది ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో చాలా మటుకు ప్రజలు అవేర్ అయిపోయి ఈ రకంగా మావోయిస్టులకు కొంతమంది యువకులు పోస్టర్లు వేసినట్టుగా తెలుస్తున్నది. ఈ పోస్టర్స్లో మీద, ఈ కరపత్రాల మీద మేము సరైన విచారణ చేపట్టాం. దీని మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టు సిద్ధాంతం అనేది చెల్లని సిద్ధాంతం ఎప్పుడో పాత రోజులు వెళ్ళిపోయినాయి. ఎవరైనా మావోయిస్టులు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో కానీ, తర్వాత పక్కనున్న సిరివంచలో కానీ చాలా మట్టుకు మావోయిస్టుల ఏరువేత జరుగుతుంది. దయచేసి ఎవరైనా మావోయిస్టు వైపు ఎవరైనా మీరు మొగ్గు చూపాలనుకున్న ఎవరైనా కూడా మావోయిస్టుల వైపు వెళ్ళకండి. ఏదైనా కూడా పోలీసులు, ప్రభుత్వాన్ని ఆశ్రయించండి. ఖచ్చితంగా మేము మీ భూ సమస్యలు కానీ లేదా ఇతర మీ సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కరపత్రాలు వేయడంలో తప్పేం లేదు అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుని, అంటే యాక్చువల్గా ఆదివాసులు కానీ మారుమూల ప్రాంత ప్రజలంతా కూడా అడవికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఆకు ఇప్పుడంతా కూడా ఆకు సీజన్. ఆకు తీసుకొస్తేనే వాళ్ళకు 4 డబ్బులు వచ్చి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అది దాన్ని కూడా వాళ్ళు పోకుండా అడవిలలో బాంబులు పెట్టామని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చి ఆదివాసులని అడవిలో పోకుండా చేస్తున్నారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలలో రోడ్లు వేయకుండా చేయడం, మారుమూల ప్రాంతాలలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేరకుండా వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఇదంతా గ్రహించి కొంతమంది చైతన్యవంతమైన యువకులు ఈ పోస్టర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. దీనిలో కూడా తగిన విచారణ జరిపి ప్రాపర్గా ఇచ్చేస్తారు. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వెర్రబల్లి రఘునాథ్ సూచన మేరకు శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ని కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి బీజేపీ పార్టీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ లోక్సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గి భారం తగ్గుతుందన్నారు. సమయం కూడా వృధా కాదన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నామని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్, కో కన్వీనర్ తుల ఆంజనేయులు, బీజేపీ పట్టణ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజకుమార్, వన్ నేషన్ వన్
ఎలక్షన్ పట్టణ కన్వీనర్ ఆకుల అశోక్ వర్ధన్, కో కన్వీనర్ బోయిని హరికృష్ణ, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తులా మధుసూదన్, కాశెట్టి నాగేశ్వరరావు, చిరంజీవి వాకర్ సభ్యులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఒకేసారి ఒకే ఎన్నిక జరగాలనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అది మరి మన దేశ అభివృద్ధికి మరి తోడ్పడుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు, మరి నాయకులు కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగా మనము గత 16 నెలల కిందట మనం అసెంబ్లీ ఎలక్షన్లు చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ 4 నెలల తర్వాతనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇలా మాటికి గత 1995 నుంచి ఈ 2025 వరకు గత 30 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో చోట 3 సార్లు 4 సార్లు ఎన్నికలు జరిగేసరికి ఈ ఎలక్షన్ సిబ్బంది సుమారు భారతదేశంలో 1 కోటి మంది పైగా దానికి ఎంగేజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ సిబ్బంది ఒక టీచర్లు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, దానికి సంబంధించిన భద్రతా దళాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా 1 కోటి మంది ఎంగేజ్ అయిపోతున్నారు. ఈ 1 కోటి మంది ఎంగేజ్ అవ్వడం వల్ల మనకు అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కోడ్ వల్ల ఏదైనా కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా కానీ ఏదైనా రోడ్స్ డెవలప్మెంట్ చేసినా కానీ ఆ 2 నెలలు కాలము మనకు ఆ కోడ్ వల్ల అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయి. ఈ విధంగా మరి దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్లా మొన్న ఖర్చు పెట్టిన పైసలు భారతదేశ పైసలు మన ప్రభుత్వం అంటే ప్రజాధనం పైసలు ఎంత అంటే 1,35,000 కోట్ల రూపాయలు ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్లనే. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ 1,35,000 కోట్లు. మళ్ళీ ఒక ఓటు వేయడానికి మనం ఆ బూత్లకు వెళ్ళాలంటే ప్రతి పర్ హెడ్ 1,400 రూపాయల ఖర్చు చేస్తుంది భారత ప్రభుత్వం. మరి ఈ లెక్కగా మరి ఇంకా ఓటర్లు పార్టీలు టీఆర్ఎస్ పార్టీ పెట్టే పైసలు వేరు, కాంగ్రెస్ పార్టీ పెట్టే పైసలు వేరు, బీజేపీ పార్టీ పెట్టే పైసలు వేరు, మళ్ళీ వ్యక్తిగతంగా నాలాంటి టికెట్ ఇస్తే నేను పెట్టుకునే పైసలు వేరు. ఈ విధంగా టోటల్గా మొత్తం ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల మనం ఏమి అంటే ఒక విద్య ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, మరి ఒక వైద్యం ఇచ్చినట్టు కాదు అని చెప్పేసి మన ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ 1983లోనే ప్రతిపాదించి ఎలక్షన్ కమిషన్ అంటే 1952లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు వరుసగా జరిగినాయి. 1952 మళ్ళీ 5 సంవత్సరాలు 1957 మళ్ళీ 63 వరకు ఎలక్షన్ జరిగినాయి. కానీ ఎక్కడో ఒక చోట ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలన చేయమనంటే ఆయన మళ్ళీ 1 సంవత్సరం కిందటే మళ్ళీ ఆయన ఓడిపోతారని చెప్పి ఒకసారి నిర్వహిస్తే ఓడిపోతారని చెప్పి ఇట్లా జరిగినాయి. ఆ 1963 నుంచి ఇట్లా జరుగుతుంటే ఆ క్రమంలో వాళ్ళ కుటుంబ పార్టీ కోసం వాళ్ళ అభివృద్ధి కోసమే అవన్నీ వాళ్ళు చేసుకున్నారు. కానీ మరి దేశ అభివృద్ధి కుంటుపడిపోతున్నది. మరి ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంగేజ్ అయిపోతున్నారు. మన ప్రజానాయకులు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే మేము బీజేపీ వాళ్ళం మేము వెళ్తాం మా పార్టీకి గెలవాలని, ఢిల్లీ వెళ్తాం, హుజురాబాద్ వెళ్తాం, ఇట్లా ఏ రకంగా ఉంటే ఆ రకంగా సమయం అవుతుంది. మరి ఈ రకంగా మీ ప్రజలు కూడా మనము టీవీలో పెట్టుకొని చూస్తే అవే ఛానల్స్ అవే ప్లే చేస్తుంటాయి. ఏమని ఈ పార్టీ ఇక్కడ హామీ ఇచ్చింది, ఈ పార్టీ ఇక్కడ మరి గెలవడానికి ఇన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తుంది అని చెప్పి మనం టీవీలో కట్టుకపోతాం. ప్రజల సమయం కూడా వేస్ట్ అవుతున్నది. ఈ విధంగా వృధా ఖర్చు ప్లస్ సమయము అనేది 2 రకాలుగా వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఓటర్లు కూడా ఇప్పుడు 63% ఓటింగ్ పర్సెంటేజ్ అవుతున్నది. మాటికి ఎన్నికలు జరిగేసరికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మరి పర్సెంటేజ్ ఎంత అయింది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ పర్సెంటేజ్ దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 25,000 మంది రాలేదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ రాలేదు. అంటే ఈ విధంగా ఓటర్లలో నిరాసక్తత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి 5 సంవత్సరాలకు ఒకేసారి అసెంబ్లీ మరి ఎంపీ ఎలక్షన్స్ 2 ఒకేసారి పెట్టేస్తే ఇక ప్రభుత్వ అధికారులకు పనిచేయాలంటే ఇక ఏం ఎలక్షన్స్ లేవు మనకి ఎటు పంపించారు అని చెప్పేసి. సపోజ్ మనం ఎలక్షన్ డ్యూటీ పడ్డవాళ్ళు వెళ్ళిపోతారు, ఎలక్షన్ డ్యూటీ పడిన వాళ్ళు కూడా ఆఫీస్లో ఉంటారు. మనం పోయి అడిగితే ఏదైనా పని చేస్తే అందరు డ్యూటీకి పోయిన సార్ ఇక మేము పని చేయమని వీళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంది. వీళ్ళు కూడా అదే ఆలోచన చేస్తారు. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా చేస్తే మరి ఇన్ని ప్రజాధనము మరియు దీని యొక్క సమయము వేస్ట్ అవుతుంది, ఓటర్లలో నిరాసక్తత పెరుగుతుంది. మరి ఇన్ని డబ్బులు వృధా అవుతున్నాయనే ఉద్దేశంతోనే మన రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన మరి కమిటీ వేయడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేసి ఇప్పుడు మళ్ళీ 6 నెలల పాటు కూడా మొన్న లోక్సభలో పొడిగించడం జరిగింది. దీన్ని ప్రాంతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి కొన్ని. ఏదంటే టీఆర్ఎస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, మరి స్టాలిన్ కావచ్చు, పినరాయి సిపిఐ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒకేసారి ఒకే దేశం ఎన్నికలు జరిగితే వరుసగా 3వ సారి ప్రధానమంత్రి అయితే మళ్ళీ వాళ్ళకే గెలుస్తారనే ఉద్దేశంతో మరి దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ మరి ఇక్కడ ఒరిస్సాలో 2 ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ప్రతిసారి మరి ఎలక్షన్లు
జరిగినప్పుడు ఎమ్మెల్యేకు వేరే తీర్పిస్తారు, మరి ఎంపీకి కూడా వేరే తీర్పిస్తున్నారు ఒరిస్సా రాష్ట్రంలో. మరి ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు ఎవరు అభివృద్ధి మంతం చెప్పిస్తే వారికి ఓటేస్తారు ప్రజలు. కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలకు కూడా మరి అడ్డుకునే అవకాశం ఉంది. రాజ్యసభలో మనకు బలం లేదు కనుక ఈ రకంగా భారతదేశ అభివృద్ధి కోసమే పనిచేద్దామనే ఉద్దేశంతో, భారతదేశాన్ని ముందు ప్రపంచ పటంలో మనం నంబర్ 1గా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుంది. ప్రజలందరితో, మేధావులతో చర్చ చేసి మరి ప్రజలందరూ మరి ఏమనుకుంటున్నారు అనేది కావాలి. మీ అభిప్రాయాలు కూడా మీరు మీ సమూహంలో కూడా ఈ సందర్భంగా మీరు దీని గురించి చర్చ జరపాలనే ఉద్దేశంతో మరి ఇది ఎలక్షన్స్ ఒకేసారి ఒకే ఎన్నికలు నిర్వహిస్తే మరి లాభమా నష్టమా అనే ఉద్దేశం అది ఒకసారి చర్చ పెట్టుకోవాలని మీ అందరినీ సూచిస్తూ ఈ అవకాశాన్ని మీ అందరు ఇచ్చినందుకు నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మంచిర్యాల జిల్లా చెన్నూరు, ఎంకంపేట, నారాయణపురం, బీరెల్లి, ఒత్కులపల్లి, సుబ్బారంపల్లి పలు గ్రామాలలో పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు హేమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు బోనస్తో పాటు ప్రతి గింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రతి పల్లె కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని అన్నారు. గ్రేడ్ ఏకు 2320 రూపాయలు, సాధారణ వడ్లకు 2300 రూపాయలు మద్దతు ధర అందిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమవంత్ రెడ్డి, కర్ణసాగర్ రావు, రైతులు పాల్గొన్నారు. డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు శాసనసభ్యుల ఆదేశానుసారం ప్రకారం ఈరోజు పిఎస్సిఎస్ సెంటర్స్ అన్ని గ్రామాల్లో, మా మండలంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దానికి తో పాటుగా వెంకంపేటలో కూడా ఈరోజు మా గ్రామ పెద్దలు, మా గ్రామ రైతులు, మా కాంగ్రెస్ నాయకులు, మా పిఎస్సిఎస్ అధ్యక్షులు, అందరూ అధికారులు అందరు కలిసి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి గాను మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు 2300 దొడ్డు వడ్లు, 2320 రూపాయల సన్న వడ్లు, దానికి ఎక్స్ట్రా బోనస్ కలిపి ఇచ్చినందుకు ఇంతకుముందు పంట కూడా ఇచ్చినారు. అందరికీ దిగ్విజయంగా ఏ రైతుకు రాలేదు అని చెప్పి చేయకుండా 100% ఫుల్ఫిల్ చేసి ఈ సంవత్సరం కూడా అట్లనే ముందుకు పోవాలని చెప్పి, ముందుకు పోతారని చెప్పి మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఈరోజు రైతులందరం కలిసి సంబరాలతో పాటుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ముందుకు సాగుతున్నాం. జై కాంగ్రెస్. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారము ఈరోజు వడ్ల సెంటర్లు ఓపెన్ చేయటం జరిగింది. దానిలో భాగంగా నారాయణపురము, వెంకంపేట్, సుబ్రంపల్లె మరియు బీరెల్లి మరియు ఓత్కులపల్లె, దుబ్బపల్లె, ఓత్కులపల్లె, గంగారం మరియు సుద్దాల అన్ని గ్రామాల్లో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతున్నదో గవర్నమెంట్ ఎంఎస్పీ రేటు 2320 రూపాయలు గ్రేడ్ 1కు దొడ్డు వడ్లకు మరియు సన్న వడ్లకు కూడా 2500 రూపాయలు బోనస్ ప్లస్ 500 రూపాయలు బోనస్ కలిపి మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక సన్న వడ్లకు, పేదలకు సన్న బియ్యం తినిపించాలనే సదుద్దేశంతో అవుతున్నదో సన్నబడ్డు పెట్టాలని చెప్పి పెట్టించి అందరికీ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. పోయిన పంటలు కూడా చాలా మందికి, అందరికి కూడా బోనస్లు మొత్తం మందికి పడ్డాయి. దానిలో భాగంగా ఈరోజు అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. చదువుల తల్లి సరస్వతి కొలువైన నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమైన దర్శనాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి పరీక్షలు ముగియడంతో జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం చేస్తే చదువుల తల్లి కర్ణిస్తుందనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కువజామున శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, పూజలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మరోవైపు గోదావరి నదిలో భక్తులు
భక్తుల పుణ్యస్థానాలతో రద్దీగా మారింది. అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఆలయ అధికారులు అటు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని భక్తులకు అందుబాటులో త్రాగునీటిని దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. बच्चों का नाम मनवीर भर कीजिए अक्षर నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.